కామారెడ్డి నియోజకవర్గంలోని 216 మంది లబ్ధిదారులకు 2,04,05,000 రూపాయలు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్లను ఎమ్మెల్యే గంప గోవర్ధన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 6 నెలల్లో 500 మందికి 5.29 కోట్ల కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. పేదలను అన్ని రకాలుగా ఆదుకోవడం కోసమే కేసీఆర్ అనేక పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని అన్నారు. కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా మొదటగా ఇచ్చిన 51,000 రూపాయలు పెళ్లి ఖర్చులకు సరిపోవడం లేదని ఇప్పుడు ప్రతి లబ్ధిదారులకు 1,16,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో లోయపాటి నరసింగరావు, పరికి ప్రేమ్ కుమార్, రామ్ రెడ్డి, మండల ఎంపీపీ నారెడ్డి తదితరులు ప్రముఖులు పాల్గొన్నారు. సంక్షేమాన్ని మన తెలంగాణ ప్రభుత్వం చేసి చూపించింది ఆదర్శంగానే సంగతిని గుర్తు చేస్తా ఉన్నాను. ఇలా రైతుల విషయంలో కానీ పేదల విషయంలో కానీ అందరినీ ఆదుకుంటూ ఈ ప్రభుత్వం మనది, మీకు అండగా ఉంటుంది, మీరు ధైర్యంగా ఉండండి అని ఒక చేయి ఇచ్చి ఈ ప్రభుత్వం కాపాడుకుంటుందనే సంగతిని గుర్తు చేస్తూ ఉన్నాం. మనం అందరం చాలా కష్టాలను చూసాం. మన పెద్దల కాలం నుంచి, మనం చిన్నప్పటి నుంచి ఆడపిల్లలు పుడితే ఇంట్లో పరిస్థితి ఏముంటుందో మీ అందరికీ తెలుసు. కొడుకు పుట్టిందనగానే ఇల్లంతా సంతోషంగా ఉంటారు. అదే ఆడపిల్ల పుట్టిందనగానే ఫస్ట్ భర్త మొక్కిరుస్తాడు. ఈ అత్తమామల సంగతి అయితే మనకు తెలియంది కాదు. ఆ పరిస్థితి పోవాలి. మగపిల్లగాడితో సమానంగా ఆడబిడ్డ కూడా బతకాలి. మేము ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. మీ ఆడబిడ్డ పెళ్లికి ప్రభుత్వం చేయూతనిస్తుంది. మీరు మురికి కాలువలలో కానీ చెత్త కుప్పల్లో ఆడబిడ్డను వేయొద్దు. ఆ చిన్న పసికూనలను వేస్తుంటే కళ్ళకి నీళ్ళు వస్తాయి. ఒక్కొక్కసారి మనం పేపర్లో టీవీలో చూస్తాం. కాలం మారిందని చెప్పుకుంటాం. ఇప్పటికీ ఇంత మారిన కాలంలో కూడా అలాంటి ఘటనలు మన కళ్ళమ్మ కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ పరిస్థితి పోవాలి, ఆడబిడ్డలను కాపాడుకోవాలని మొదట 51,000 రూపాయలు ఇచ్చాం. దాన్ని 75,116 చేశాం. మొన్న సంవత్సరం నుంచి దాన్ని 1,116 ఇచ్చి కేసీఆర్ ఒక పెద్దన్నగా, ఇంటి మేనమామగా ఆదుకొని ఒక ధైర్యాన్ని పేదల ఆడబిడ్డల కుటుంబాల్లో ధైర్యాన్ని నింపినటువంటి నాయకుడు మన కేసీఆర్. కాబట్టి ఈ